వెల్కమ్ టు ది అజేయ భారత్. రీసెర్చ్ అండ్ అనాలైసిస్ వింగ్ అంటే మన భారతదేశానికి సంబంధించిన రా సంస్థ ప్రపంచంలో జరిగే వివిధ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటిని నివేదిస్తుంది. ప్రధాని స్థాయికి అవసరమైన గూఢాచార సమాచారాన్ని ఇది ఖచ్చితంగా అందిస్తుంది. ఈ రా సంస్థ ఓన్లీ ప్రపంచంలో ఏమేం జరుగుతుంది అని తెలుసుకోవడమే కాకుండా ఆ సంఘటన వల్ల ప్రపంచంలో జరిగే ఆ సంఘటన వల్ల మన దేశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయంపై కూడా ఫోకస్ పెడుతుంది. అయితే ఈ గ్లోబల్ ఈవెంట్లని ఆ సంస్థ ఏ విధంగా విశ్లేషిస్తుంది అనే దానికి సంబంధించి అతి ముఖ్యమైన కీలకమైన అంశం ఈరోజు దేశం ముందుకొచ్చింది. అమెరికా పెంటగాన్ నుంచి ఒక కొత్త నివేదిక విడుదలైంది. ఆ రిపోర్టు ప్రకారం అమెరికాకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా వద్ద ఉన్న థర్డ్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు సంబంధించి ఆ థర్డ్ క్షిపణి వ్యవస్థలో ఉన్న 80% ఇంటర్సెప్టర్లు ప్రస్తుతం ఈ రోజుకి ఈ క్షణానికి పూర్తిగా అయిపోయి ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన అండ్ కీలకమైన పాయింట్. ఎందుకంటే దీనివల్ల ప్రపంచ సేఫ్టీనే కాదు, దీనివల్ల మన భారతదేశ సేఫ్టీపై కూడా ఎక్కువ ప్రభావం పడుతుంది. అసలు ఈ రిపోర్ట్లో ఇంకా ఏమేం చెప్పారు అనే ఈ విషయాల గురించి ఈరోజు వీడియోలో చర్చిద్దాం. ముందుగా ఈ నివేదికలో భారతదేశం వైపు నుంచి ప్రధాని స్థాయికి అందించిన ఒక ఇంటెలిజెన్స్ అసెస్మెంట్ ప్రకారం ముందుగా అమెరికా తన థర్డ్ క్షిపణి వ్యవస్థని 1990లలో అంటే 1990వ దశకం తర్వాత అభివృద్ధి చేయడం స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడు ఆ అభివృద్ధి ఎందుకంత ముఖ్యమైందంటే 1990లో గల్ఫ్ వార్ 1 జరిగినప్పుడు అంటే అమెరికాకి అండ్ ఇరాన్కి మధ్య యుద్ధం జరిగిన టైంలో అమెరికా పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఉపయోగించింది. ఈ పేట్రియాట్ అనేది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది శత్రు దేశాల నుంచి వచ్చే ఏ క్షిపణినైనా అడ్డుకొని అమెరికా యొక్క గ్రౌండ్ బేస్ను రక్షించేది. అయితే ఆ సమయంలో ఇరాక్ దేశం స్కడ్ మిసైల్ని ప్రయోగించి అమెరికా యొక్క పేట్రియాట్ సిస్టమ్ని ఛేదించి లోపలికి చొచ్చుకెళ్ళాయి. ఆ పేట్రియాట్ సిస్టమ్ని దాటి రావడంతో చాలా అమెరికన్ బేస్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత జరిగిన అతి పెద్ద పరిణామం ఏంటంటే అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే కేవలం గ్రౌండ్ లెవెల్ బేస్లను మాత్రమే రక్షించే పేట్రియాట్ సిస్టమ్ లాంటి సాధారణ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాకుండా అంతకంటే చాలా అధునాతనమైన అడ్వాన్స్డ్ లెవెల్ కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం తయారు చేయాలి అని అమెరికా నిర్ణయించింది. అక్కడ అదృష్టం ఏంటంటే ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు అమెరికాలో ఒక ముఖ్యమైన అభివృద్ధి జరగడం స్టార్ట్ అయింది. అదేంటంటే థర్డ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ అనే డిఫెన్సివ్ సిస్టమ్కి రూపకల్పన చేశారు. ఈ థర్డ్ సిస్టమ్ ఎలాంటిదంటే శత్రువుల నుంచి వచ్చే ఏ రకమైన డ్రోన్లనైనా సిస్టమ్నైనా వాయు వ్యవస్థలనైనా భూమి నుంచి చాలా ఎత్తులో అంటే అప్పర్ అట్మాస్ఫియర్లోనే తునకలు చేసేస్తుంది. ఈ థర్డ్ వ్యవస్థలో ప్రధానంగా 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఇక్కడ మొదటిది ఏంటంటే రాడార్. ఈ రాడార్ ఏం చేస్తుందంటే గాలిలోకి అసలు ఏ వస్తువులు వచ్చి చేరుతున్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తుంది. స్పేస్లో వచ్చిన వస్తువులని మనం ఏ విధంగా న్యూట్రలైజ్ చేయాలి అనే విషయాన్ని పరిశీలిస్తుంది. ఇక రెండవ భాగం ఏంటంటే ఈ థర్డ్ సిస్టంలో ఉండే ఇంటర్సెప్టర్ మిసైల్స్. ఇవి ఒక రకంగా చెప్పాలంటే తూటాలు లాంటివి, బుల్లెట్ల లాంటివి. ఎప్పుడైనా శత్రువుల నుంచి ముప్పు వస్తుంది అనిపించినప్పుడు ఈ బుల్లెట్లని ఫైర్ చేస్తారు. ఇవి ఆ ముప్పుని చాలా ఎత్తులో అక్కడికక్కడే అడ్డుకొని క్లీన్ చేసి పడేస్తాయి. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే 1979లో ఇరానియన్ రెవల్యూషన్ జరిగింది. అప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితి తలెత్తింది. ఆ పరిణామం ఏంటంటే అమెరికాతో సమానంగా తాము కూడా సైనిక సామర్థ్యాన్ని నిర్మించలేమని ఇరాన్ గ్రహించింది. అందుకనే అమెరికా యొక్క సైనిక శక్తిని అండ్ సామర్థ్యాలను దెబ్బతీసేలా కొన్ని ప్రత్యామ్నాయ సామర్థ్యాలను ఎందుకు అభివృద్ధి చేయకూడదు అని వాళ్ళు ఆలోచించారు. ఇదే నేపథ్యంలో ఇరాన్ కేవలం బాలిస్టిక్ క్షిపణులపై మాత్రమే కాకుండా డ్రోన్ల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇరాన్ కేవలం 20 లక్షల రూపాయలతో ఖర్చుతో కూడిన షాహిద్ డ్రోన్ని రూపకల్పన చేసింది. ఈ షాహిద్ డ్రోన్ ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే ఇంటెలిజెన్స్ అసెస్మెంట్ రిపోర్ట్ చెప్తున్న దాని ప్రకారం అమెరికా అండ్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న టైంలో ఇరాన్ మొట్టమొదటిసారిగా డ్రోన్ స్వార్మ్ టాక్టిక్ అనే టెక్నిక్ యూజ్ చేసింది. అంటే ఒకేసారి గుంపులుగా డ్రోన్లను పంపే వ్యూహాన్ని ఉపయోగించింది.
ఒకసారి దీని ప్లాన్ అర్థం చేసుకోండి. ఇరాన్ ఒకేసారి 50కి పైగా డ్రోన్లని గాల్లోకి వదిలేసింది. ఒకవేళ అలా 50 డ్రోన్లని ఒకేసారి వదిలితే అమెరికాకు చెందిన థర్డ్ సిస్టంలో ఒకవేళ 10 క్షిపణులు సిద్ధంగా ఉంటే ఆ 10కి 10 మిసైళ్ళు ఫైర్ అవుతాయి. కానీ ఒకేసారి 50 డ్రోన్లను వదిలితే ఉన్న ఆ 10 మిసైళ్ళు కేవలం 10 డ్రోన్లను మాత్రమే ఎదుర్కొని కౌంటర్ చేయగలవు. మిగిలిన డ్రోన్లు అలాగే కిందికి తీసుకొచ్చి తమ టార్గెట్ని పూర్తిగా ధ్వంసం చేస్తాయి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మన భారతదేశ రా సంస్థ అంచనా ప్రకారం అమెరికా కేవలం ఒక్క నెలకి 15 థర్డ్ మిసైళ్లను మాత్రమే తయారు చేయగలుగుతుంది. మన రా సంస్థ అంచనా ప్రకారం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికాకి భద్రతా కవచాన్ని అందించడానికి థర్డ్ మిసైల్ ఎంతైతే అవసరమో ప్రస్తుతం ఏర్పడిన కొరతను తీర్చడానికి కనీసం 3 సంవత్సరాల టైం పడుతుంది. దీనివల్ల జరిగే ప్రయోజనాన్ని అర్థం చేసుకోండి. అంటే వచ్చే 3 సంవత్సరాల వరకు ఇరాన్కి ఖచ్చితంగా లాభం జరిగినట్టే. ఎందుకంటే మిడిల్ ఈస్ట్కి సంబంధించి అమెరికాకి చెందిన థర్డ్ మిసైళ్ల నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోయాయి అని ఇరాన్కి బాగా తెలుసు. ఇప్పుడు అమెరికా ఒక పని చేయగలదు. ఈ నివేదిక ప్రకారం మిడిల్ ఈస్ట్లో పోరాడుతున్న అమెరికా యొక్క సెంట్రల్ కమాండ్, దీనిని మనం సెంట్కామ్ అని పిలుస్తాం. ఇప్పుడు అమెరికా పెంటగాన్కి ఒక విజ్ఞప్తి చేసింది. అదేంటంటే, పసిఫిక్ కమాండ్ పరిధిలోని దక్షిణ కొరియా, గువామ్, జపాన్ ప్రాంతాల నుంచి కొన్ని థర్డ్ మిసైళ్ళని వెలికి తీసి బయటికి తీసి తమకి అంటే మిడిల్ ఈస్ట్కి పంపాలని కోరింది. ఒకవేళ ఇలాంటి పరిస్థితి కనుక వస్తే భారతదేశ రా నివేదిక ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని బయట పెడుతూ ఏమని చెప్తుందంటే, ఒకవేళ అమెరికా పెంటగాన్ కనుక దీనిని అంగీకరిస్తే అమెరికా పసిఫిక్ ఏసియాలో దాచిన థర్డ్ మిసైల్ని తీసుకొచ్చి వెస్ట్ ఏషియాకి ఇస్తే గనక దాని తర్వాత పరిణామం ఎలా ఉంటుందంటే, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఈస్ట్ ఏషియా దేశాలు, ముఖ్యంగా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ఆ దేశాలు చాలా బలహీనంగా మారతాయి. ఇప్పుడు మనం చైనాని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈ నేపథ్యంలో చైనా వచ్చే 2 నుంచి 3 సంవత్సరాలు, ఎందుకంటే చైనాకు కూడా ఇప్పుడు ఈ విషయం బాగా తెలిసిపోయింది. అదేంటంటే, రాబోయే 2 నుంచి 3 సంవత్సరాల పాటు అమెరికా ఆ మిసైళ్ల నిల్వలని పూర్తిగా భర్తీ చేయలేదు. అంతేకాకుండా సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, తైవాన్ విషయాల్లో సంవత్సరాల పాటు అమెరికా ఆ మిసైళ్ల నిల్వలని పూర్తిగా భర్తీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు తైవాన్తో కూడిన ప్రాంతాలు కూడా బలహీనంగా మారతాయి. ఇప్పుడు రా అంచనా ప్రకారం మన దేశ ప్రధానమంత్రికి కానీ మన దేశానికి, మన దేశంలోని ప్రజలకి కానీ రా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు ఈ మొత్తం గేములో మనకు దక్కిన అత్యంత ముఖ్యమైన గుణపాఠం ఏంటంటే, ముందుగా మన దేశం, మన ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇరాన్ ఏం చేసింది? తన ప్లాన్ ప్రకారం కేవలం 20 లక్షల రూపాయల ఖర్చుతో డ్రోన్లను ప్రయోగించింది. ఇప్పుడు ఆ తక్కువ ఖర్చుతో కొన్న ఆ డ్రోన్లని కూలగొట్టాలి అంటే అమెరికా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి థర్డ్ మిసైల్ని తయారు చేస్తుంది. ఈ వ్యూహాన్ని మనం భారతదేశ భద్రతా కోణంలో చూస్తే చాలా కీలకమైన 2 దేశాల విషయంలో అర్థం చేసుకోవచ్చు. అందులో ఒకటి పాకిస్తాన్, మరొకటి చైనా. ఇవి ఎందుకంత ముఖ్యమంటే, ఇప్పుడు మన భారతదేశం తన దగ్గర ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాటు మన దేశంలో తయారు చేసిన మన సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఉపయోగించి మన గగనతలాన్ని కాపాడుకుంటున్నాం. ఇప్పుడు చైనా, పాకిస్తాన్ ఈ 2 కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాయి. ఎలా అంటే, పోయిన సంవత్సరం పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్లో మనం కూడా డ్రోన్లను ఉపయోగించి స్మార్మ్ టాక్టిక్ అనే వ్యూహాన్ని ఉపయోగించాం. అంటే ఎలాగంటే, డ్రోన్లను ఒకేసారి గుంపులుగా పాకిస్తాన్లోకి పంపేశాం. మనం కూడా మన దేశాన్ని ఎలాగైనా సరే కాపాడుకోగలం అనే విషయాన్ని పాకిస్తాన్కి ప్రూవ్ చేసుకున్నాం. కానీ ఒకవేళ గట్టు కాలం ఎదురైతే దురదృష్టవశాత్తు పాకిస్తాన్, చైనా 2 కలిసికట్టుగా మన దేశంపైకి వస్తే, ఇప్పుడు పాకిస్తాన్, చైనా 2 దేశాలు చూశాయి. ఎలా అంటే, ఇరాన్ అమెరికాపై గుంపులుగా ఎలా డ్రోన్లను పంపించింది, ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశం పాకిస్తాన్పై ఎలా గుంపులుగా డ్రోన్లను పంపించింది. ఇప్పుడు వీటన్నిటిని చూశాయి. కాబట్టి ఇప్పుడు చైనా, పాకిస్తాన్ 2 ఏకమై మన దేశంపై ఒకేసారి గుంపులుగా డ్రోన్లను పంపిస్తే, మన ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్ని పూర్తిగా బలహీనపరిస్తే, ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలాగే తయారైంది. రాబోయే 3 సంవత్సరాల వరకు ఏవైనా డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేయాలన్నా కూడా వాళ్ళ దగ్గర సరుకు లేకుండా అయిపోయింది. ఒకవేళ భవిష్యత్తులో
భారతదేశం పరిస్థితి కూడా అలాగే మారితే మన దేశ డిఫెన్సివ్ సిస్టమ్ పూర్తిగా బలహీనపడుతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మన భారతదేశ రా ఇచ్చిన నివేదిక మన భారతదేశానికి ఒక ప్రతిపాదిక ఇచ్చింది, ఒక సిఫారసు చేసింది. అదేంటంటే భారతదేశం వద్ద ఉన్న స్టాక్ ఫైల్స్ని, ముఖ్యంగా వాటిని దిగుమతి చేసుకొని భర్తీ చేసుకోవాల్సి వస్తే ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి అని సూచించింది. ముఖ్యంగా S-400కి సంబంధించినవైనా సరే వాటిని దిగుమతి చేసుకొని ఇక్కడ నిల్వలని భర్తీ చేసుకోవాల్సి వస్తే వెంటనే చేయాలి. అండ్ రెండవది ఏంటంటే మన దేశీయ డిఫెన్సివ్ సిస్టమ్కి సంబంధించిన ఇంటర్సెప్టర్ స్టాక్ ఫైల్స్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ క్షణంలో పెంచుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎందుకు అంత ముఖ్యమంటే గత 1-2 రోజుల్లో జరిగిన పరిణామాలను కనుక మీరు గమనించి ఉంటే పాకిస్తాన్ తన పోవిచ్చలను మోహరించి భారతదేశం ఎదురుగా నిలబెట్టింది. పాకిస్తాన్ విషయానికి వస్తే చరిత్రలో ఎప్పుడూ ఒక అంశం ఉంది. అదేంటంటే ఆ దేశం ఎప్పుడైతే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో, తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతుందో ఆ సమయంలో అది ఎప్పుడూ కూడా మన దేశంతో గొడవకు దిగడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఆ దేశం గొడవకు దిగడానికి ప్రయత్నిస్తే ఈ క్షణంలో మన భారతదేశం ఎంతైనా సరే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మన దేశం ఒక బలమైన దేశంగా ఉన్నప్పుడే భారతదేశానికి గట్టి సమాధానం ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్కి కానీ చైనాకి కానీ గట్టి సమాధానం ఇవ్వాలంటే మనం మన దగ్గర ఉన్న స్టాక్ ఫైల్స్ అన్నిటినీ సరైన పద్ధతిలో అమర్చబడి రెడీగా ఉండాలి. దానికి సంబంధించిన పూర్తి ఆర్కిటెక్చర్ మన దగ్గర ఉండాలి. దేశ ప్రజలతో ఈ ముఖ్యమైన ఇంటెలిజెన్స్ అంశాలను పంచుకోవడం ఎంతో అవసరమని నాకు అనిపించింది. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనలు ఏంటి? కమెంట్లు తెలియజేయండి. మీ స్పందన ఏదైనా సరే స్వీకరిస్తాను. నా కష్టానికి మీ చేయూత. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టగానే మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.